హాయ్ ఫ్రెండ్స్, పట్టు చీరల బిజినెస్ని అలాగే చేనేత కార్మికులకి సపోర్ట్ చేస్తున్న వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏంటంటే వీళ్ళు అంటే ఆ, ఇక్కడ నేను ఫొటోస్లో చూపిస్తున్నట్టు వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. అంటే చేనేత కార్మికుల కోసం కూడా వీళ్ళు చేస్తున్న కృషికి నా వంతు నమస్కారాలు. వీల్స్ దీన్ని మీరు ఎందుకు థింక్ చేయరు అంటే, ఫస్ట్ మీ ఫోన్లో రీల్స్ చూడడము మీరు ఆపలేరు అనమాట. మీ బ్రెయిన్ ఆపకుండా చూసేటట్టు ఆ ఒక్క డిజైనర్, ఆ ఒక్క ప్లాట్ఫామ్ డిజైనర్ అట్లా డిజైన్ చేసినాడు. కాబట్టి విషయం ఏంటంటే, పట్టు చీరలు సేల్ చేయడంలో ఎంతోమంది ఫస్ట్ స్టెప్ ఎక్కడంటే వాళ్ళని వాళ్ళు నమ్ముకోరు. అంటే పక్క వాళ్ళ మీద నమ్ముతారు. ఫస్ట్ పక్క వాళ్ళని నమ్మడము అంటే దారి చూపించడని కాదు, వేరే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తారు. అంటే ఈరోజు కొందరు బిజినెస్ జరగదు అని చెప్పినారు అనుకోండి, వీళ్ళు బ్రెయిన్లో ఫస్ట్ జరగదు, ఆ బిజినెస్ జరగదు, ఆయన చెప్పారు కదా, ఆయన చెప్పిందే నిజము అని చెప్పి వీళ్ళు బ్రెయిన్లో ఆల్రెడీ అది రన్ అవుతూ ఉంటుంది. అప్పటికి మీకు బిజినెస్ జరగదు. మీరు జరుగుతుంది ఏదేమైనా కానీ ఈరోజు బిజినెస్ జరుగుతుంది అని మీ పాజిటివ్ మైండ్ సెట్తో, పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ థాట్ ప్రాసెస్తో మీరు ఉన్నారు అంటే 100% బిజినెస్ జరుగుతుంది. ఇది నేను నా సొంతంగా ఎక్స్పీరియన్స్ అయినది. ఎందుకు అంటే నేను శారీస్ బిజినెస్లో ఆల్మోస్ట్ 9 to 10 years ఉన్నాను. మ్యానుఫ్యాక్చరింగ్లో 9 years ఉన్నాను. అంటే ఎంటైర్ నా ఏజ్లో మినిమం 18 to 19 years ఈ శారీస్ బిజినెస్ అండ్ శారీస్ సెక్టార్లో ఉన్నాను. నాకున్న ఎక్స్పీరియన్సెస్తో నేను చెప్తున్నాను, శారీస్ బిజినెస్ ఈజ్ ద వెరీ బెస్ట్ బిజినెస్. కానీ చాలామంది ఎందుకు రారు అంటే, వాళ్ళు 9 to 5 జాబ్లో అయినా ఉంటారు, లేదంటే పక్క వాళ్ళు చెడిపే వాళ్ళైనా వీళ్ళతోనే ఉంటారు. ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వీళ్ళు ఫస్ట్ వీళ్ళని వీళ్ళు ఎందుకు నమ్మరు అంటే, పక్కవాడు ఏది చెప్తే అది నమ్మేస్తారు కాబట్టి వీళ్ళు నమ్మలేరు. అంటే వీళ్ళ బ్రెయిన్ పక్కన చేతిలో ఉంది, వీళ్ళ చేతిలో లేదు కాబట్టి పక్కవాడు ఏం చెప్తే అది నమ్ముతారు. ఇది థర్డ్ పాయింట్ వచ్చేసి, బిజినెస్ జరగాలి అంటే ఇన్వెస్ట్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికి బ్యాక్గ్రౌండ్గా మీరు చేయాల్సిన వెరిఫికేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. వెరిఫికేషన్ చేయాలి అంటే దానికి ఎక్స్పీరియన్సెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్సెస్ ఉండాలి అంటే ఎక్స్పర్టైజ్ అయ్యి ఉండాలి, లేదంటే నీకు సొంతంగా అయినా నాలెడ్జ్ ఉండాలి. లేదు ఇవంతా నాకు తెలియదు, నేను ఒక ఎక్స్పర్ట్ని కావాలంటే నేను సంప్రదించి ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటా, ఆయన చెప్పినట్టు నేను ట్రై చేస్తా, నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటానంటే మేము మీకు ఎక్కడ షాప్ పెట్టాలి, షాప్ పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ROI ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, ఎన్ని విధాలుగా మీరు మార్కెటింగ్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకునే విధానాల్లో నైపుణ్యత ఎలా తెచ్చుకోవాలి, మీరు 100% ప్రాఫిటబుల్గా బిజినెస్ చేయాలంటే ప్రోడక్ట్ సెలెక్టింగ్ ఎట్లా చేసుకోవాలి, ప్రోడక్ట్ సెలెక్టింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నెగోషియబుల్ ఎట్లా చేయాలి, నెగోషియేషన్ చేసేకి ముందు ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఏ విధంగా తక్కువ దొరుకుతుంది, ఏ ప్రోడక్ట్ ఏ సీజన్లో తక్కువ దొరుకుతుంది, ఏ ప్రోడక్ట్ ఏ సీజన్లో ఎక్కువ ప్రైస్ అమ్మచ్చు, ఏ ప్రోడక్ట్ని మనము ఎక్కువ సేల్ చేయొచ్చు, ఎక్కువ సేల్ చేసి ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఎటువంటి ఐడియాస్, ఎటువంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి, వీటన్నిటి గురించి నేను 100% మీకు నాలెడ్జ్ ఇస్తున్నా. ఆల్మోస్ట్ ఇప్పటికీ 8 to 10 మెంబర్స్ వరకు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారు. అందులో 4 to 5 మెంబర్స్ సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసినారు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, సక్సెస్ అయినారు. మిగతా వాళ్ళు ఎందుకు కాలేరు అంటే, ఫస్ట్ వాళ్ళు నా నంబర్ కనిపించినా కానీ వాళ్ళు ఫోన్ చేయకపోవడము, ఫోన్ చేసినా కానీ వాళ్ళు 100% మాట్లాడకపోవడము. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు డబ్బు రావడము, డబ్బు సంపాదన జరగడము నిలిచిపోతుంది. ఇంతే బేసిక్ రూల్, ఇది బేసిక్ సెన్స్. దీన్ని మీరు ఎందుకు
థింక్ చేయరు అంటే ఫస్ట్ మీ ఫోన్లో రీల్స్ చూడడము మీరు ఆపలేరు అనమాట. మీ బ్రెయిన్ ఆపకుండా చూసేటట్టు ఆ ఒక్క డిజైనర్, ఆ ఒక్క ప్లాట్ఫామ్ డిజైనర్ అట్లా డిజైన్ చేసినాడు కాబట్టి మీరు ఆ రీల్స్ చూడడం ఆపలేరు. పోనీ మీరు ఆపినా కానీ నా నంబర్కి మీరు కాల్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా 9 to 5 జాబ్ నుంచి ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి అన్న క్షణాన మాత్రమే నా నంబర్ మీకు గుర్తొస్తుంది, లేదంటే రాదు. మీ జీవితాంతం అట్లే ఉంటుంది, మీ మైండ్ అట్లే ఉంటుంది, మీ ఫ్యామిలీ అట్లే ఉంటుంది. మీరు అన్ని ఫోన్స్లోనే అనుభవిస్తారు, లైవ్గా ఏది అనుభవించలేరు. అంటే ఏ ఒక్కటి లైవ్గా అనుభవించలేరు. అంటే డబ్బు ఉంటేనే ఈరోజు ధనం మూలం ఇదం జగత్, అంటే డబ్బు లేనిది ఏది జరగదు. మీరు డబ్బు కావాలంటే డబ్బు సంపాదన చేయాలి. డబ్బు సంపాదన చేయాలి అంటే డబ్బు సంపాదన చేసే మార్గాలు ఉన్న వ్యక్తితో కానీ, డబ్బు సంపాదన చేసే ఆలోచన ఉన్న వ్యక్తులతో కానీ మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ అడగాలి. అడగకపోతే ఏది రాదు. మీరు దేవుడికి ప్రతిరోజు 100 పూజలు చేసినా నువ్వు మొదట వెళ్ళి ప్రయత్నం చేయి, తర్వాత నేను చూసుకుంటా అంటాడే కానీ దేవుడు ఏ దేవస్థానంలో కానీ, ఏ పూజారే కానీ, ఏ ఒక్క చర్చిలో కానీ, లేదంటే ఏ ఒక్క మసీదులో కానీ నువ్వు ప్రయత్నం చేయకుండా నేను నీకు వరాలు ఇస్తానని ఏ దేవుడు చెప్పలేదు కూడా. మీరు ప్రయత్నం చేయకపోవడమే మీ లోపము. మరి మీరు ప్రయత్నం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే నా నంబర్కి కాల్ చేయండి. మీకు నచ్చితే, బలవంతం లేదు, మీకు 9 to 5 నరకం నుంచి బయటికి రావాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రమే రండి, లేదంటే దయచేసి రావద్దండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి, మీ డబ్బును కూడా వృధా చేసుకోకండి. నేను చెప్తున్నాను, 100% జెన్యున్గా చెప్తున్నా. మీ డబ్బు కన్నా విలువైంది సమయాన్ని వృధా చేసుకోకండి. లేదు నేను 9 to 5 జాబ్ చేయలేను, నా బతుకొద్దు, నాకు అది అంటే బిజినెస్ చేస్తా, నాకు లైఫ్ మారాలి అంటే నా నంబర్కి కాల్ చేయండి, ఇక్కడే ఉంటుంది. నేను 100% మీకు సపోర్ట్ చేస్తా, 100% సక్సెస్ఫుల్ ఐడియా ఇస్తా. మీరు చూడండి, ఇన్వెస్ట్ చేసిన 2-3 monthsలోనే మినిమం 10 to 15 lakhs వరకు మీరు టర్న్ ఓవర్కి వచ్చేస్తారు. 2 నుంచి 3 lakhs ప్రాఫిట్ వచ్చే ఐడియా, స్ట్రాటజీస్ నేను ఇస్తాను. ఓకేనా? మీకు ఇష్టం ఉంటే మాత్రమే నా నంబర్కి కాల్ చేయండి, లేదంటే వద్దు దయచేసి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి. జై శ్రీకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా.